హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని సిటీ న్యూరో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి 18 నెలల బాలుడికి పునర్జన్మ ప్రసాదించారు. నల్గొండ జిల్లా నకరేకల్కు చెందిన అఖిల రవి దంపతుల 18 నెలల కుమారుడు రక్షిత్ కుమార్ కు ప్రపంచంలోనే అరుదైన ఆరోగ్య సమస్య వచ్చింది. మెదడులో రక్తనాళం ఉబ్బి పగలడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. పగిలిన రక్తనాళం మరోసారి పగలకుండా కాయిల్స్ వేశారు. రక్తనాళం అదే మూసుకుపోయేలా సర్జరీ చేసి బాలుడికి ప్రాణాపాయం నుంచి కాపాడారు. సిటీ బ్యూరో ఆసుపత్రిలో న్యూరో ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్ట్ వైద్య బృందం 2.5 గంటల పాటు శ్రమించి బాలుడి బ్రెయిన్లోని అత్యంత సున్నితమైన ప్లేస్లో విజయవంతంగా సర్జరీ చేశారు. 10 లక్షల మంది పిల్లల్లో ఇలాంటి సమస్య ఒక్కరికి మాత్రమే వస్తుందని వైద్యులు తెలిపారు. రక్షిత్ కుమార్ కు జన్యుపరంగా ఈ ఆరోగ్య సమస్య వచ్చినట్లు డాక్టర్లు తెలిపారు. ఇలాంటి ప్రొసీజర్స్ మన హాస్పిటల్లో రెగ్యులర్గా చేస్తాము. కానీ ఇంత చిన్న ఏజ్లో 1.5 ఇయర్లో ఇలాంటి ఇబ్బంది రావడం అనేది రేరు. సో మన న్యూరో ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ టీము సిటీ న్యూరో సెంటర్లో ఈ ఇబ్బందిని ఛాలెంజింగ్గా తీసుకొని సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. ఇది ఏజ్ ఏంటంటే క్రానిక్ హైపర్టెన్షన్ ఉండి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా సంవత్సరాలు బీపీ ఉండడం వాళ్ళకి ఇది కామన్గా వస్తుంటుంది. ఏది ఎన్యూరిజం అనేది వ్యాధులు ఇది 1.5 ఇయర్ బేబీకి రావడం అనేది ఇది జెనెటిక్ పాసిబిలిటీస్ ఉన్నాయి అన్నట్టు. అంటే వంశపారంపర్యంగా జెనెటిక్ పాసిబిలిటీస్ ద్వారా బేబీకి రావడం జరిగింది. సక్సెస్ఫుల్గా ప్రొసీజర్ చేయడం జరిగింది.